బైబిల్ సెలవిస్తారు, దేవాలయంలో శబ్దం వినబడుచున్నది. చాలామంది సేవకులు చెప్తారు, రండి మేం పిల్లల కొరకు ప్రార్థన చేస్తామని. ఆ శబ్దం దేవునికి ఇష్టం లేదు, అది కూడా అల్లరి ధ్వని. రండి మీరు స్వస్థత పొందేటట్లు మీ రోగాల కొరకు ప్రార్థన చేస్తామని, అది కూడా దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం ఏదంటే పట్టణం నాశనం అయిపోతుంది. దేవుడు ఎందుకు నిన్ను ఈ పట్టణంలో నుండి ప్రత్యేకించి ఈ దేవాలయంలోకి తీసుకొచ్చాడో తెలుసా? ఎదోమీయుడైన యేసు ప్రభుల వారి రక్తంతో కడగబడిన నీవు ఈ పట్టణంలో నాశనం అయిపోతున్న ప్రజల కొరకు ప్రలాపించటానికి, రోదన చేయటానికి, మూలుగులు ఎడవటానికి, ఉపవాసం ఉండటానికి, తండ్రి మా పట్టణాన్ని కాపాడండి అయ్యా, మా పట్టణాన్ని కాపాడండి. మందిరంలోకి వచ్చి ప్రభా మా రోగాలు బాగు చేయండి, మాకు ఆర్థిక సహాయం చేయండి, మా పంటలు బాగా పండాలి, లేకపోతే మేము ఇల్లు కట్టుకోవాలి. ఇవన్నీ స్వార్థంతో కూడిన ప్రార్థనలు. నిస్వార్థమైన ప్రార్థన అనేకుల కొరకు ప్రార్థించాలి. ఈ రోజున ఇమ్మానుయేలు చర్చిలో వినబడుతున్న శబ్దం అనేకుల కొరకు ఉపవాసాలు ఉండి ప్రార్థించడం, అనేకుల కొరకు కన్నీరు కార్చడం, అనేకుల కొరకు విజ్ఞాపనములు చేయడం. వారెవరో మాకు తెలియదు, వారికి మాకు సంబంధాలు లేవు. అయితే పట్టణంలో వారు పాడైపోతున్నారు, పట్టణంలో హతులైపోతున్నారు, పట్టణంలో హేయ క్రియలు చేస్తూ ఉన్నారు. ఆ బిడ్డల్ని రక్షించమని దేవాలయంలో ఒక శబ్దం వినిపించాలి. దేవాలయంలో ఒక శబ్దం వినిపించాలి. ఎదోమీయుడైన యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన రక్తంతో కడగబడిన నీవు ఈ కార్యము చేయాలని బైబిల్ సెలవిస్తారు. మందిరంలోకి వచ్చి నా కొడుక్కి ఉద్యోగం కావాలా, నా కూతురికి పెళ్లి కావాలా, నేను ఒక ఇల్లు కట్టుకోవాలా, దయచేసి కోరికలు ఉన్నాయి. అయితే ఆయన కోరికేదో, ఆయన చిత్తమేదో నువ్వు జరిగిస్తే నీ కోరికలు ఆయనే తీరుస్తారు. అంతేకాని బైబిల్ సెలవిస్తారు, లోకము దాని ఆశ గతించిపోతాది, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము జీవిస్తాడని. ఆయన చిత్తం అనేకుల కొరకు కన్నీరు కార్చడం తల్లి. ఆయన చిత్తం అనేకుల కొరకు ఉపవసించడం,